హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. ఈరోజు మనం ఓవర్ థింకింగ్ గురించి మాట్లాడదాం. అతిగా ఆలోచించడం. ఇందులో కొంచెం అతిగా ఆలోచించే దాంట్లోకి ఎక్కువ ఎవరు వస్తారా అంటే లేడీస్ వస్తారని చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి అంటే వర్కింగ్ ఉమెన్స్ కాదండి, వర్కింగ్ ఉమెన్స్ కూడా ఉన్నారండి ఓవర్ థింకింగే చెప్పాలంటే. ఇప్పుడు ఇంట్లో 4 గోడల మధ్యలో ఉంటారు, పిల్లల్ని చూసుకుంటూ, భర్త పని చేసుకొని వస్తే ఇంట్లో వాళ్ళు ఇండ్లు చూసుకుంటూ. ఇది తక్కువ అని నేను చెప్పనండి. ప్రతి మగవాడి కంటే ఇంట్లో అన్నీ చూసుకునే ఆడదానికి పని ఎక్కువ. ఏదో మహా అయితే 1 గంట రిలాక్స్ దొరుకుతుందేమో తప్పితే కొంతమందికి అయితే అది కూడా దొరకదు. ఖచ్చితంగా ఉండి స్నాక్స్ చేయాలి పిల్లలకి అనుకునే వాళ్ళకైతే. అలాంటి వాళ్ళని సడన్గా భర్త ఏదైనా మాట్లాడితే, ఏదైనా అంటే వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, ఇంత చేస్తున్నా, ఇన్ని వదులుకొని వచ్చి వీడి కోసం ఇన్ని చేస్తున్నా కూడా ఏ మాత్రం కూడా కన్సర్న్ లేదు, ఏ మాత్రం కూడా ప్రేమ లేకుండా మాట్లాడుతూ ఉంటారే, అర్థం చేసుకోరే అనే బాధ చాలామంది ఆడవాళ్ళ మనసులో అలా స్టాండర్డ్గా నిలిచిపోయిందండి ఇప్పటివరకైతే మాత్రం. ఆడవాళ్ళందరూ నేను ఒక మాట చెప్తున్నానండి, నేను నాతో పాటు కలుసుకొని చెప్తున్నాను. మీరు ఇంట్లో ఏం చేస్తున్నారు, మీరు ఇంట్లో ఎంత పని చేస్తున్నారు, పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారు, వంట చేయడం నుంచి అన్నీ చూసుకునేది మీరే. మీకు తెలుసు మీరేమని. అంత మాత్రాన ఆయన ఏదో ఒక మాట అనేస్తే, బూతులు మాట్లాడేస్తే అవన్నీ మీరు కనీసం చెవి ఎంట్రన్స్ దగ్గరకు కూడా తీసుకొని రావద్దండి. ఇది నా సలహా. ప్లీజ్ ఇది ఒక్కటి చేయండి, దయచేసి చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, ఏ రోజైతే మీరు అలా తీసుకోవడం మానేస్తారో ఆ రోజే మనకు ఓవర్ థింకింగ్ ఆగుతుంది. ఓవర్ థింకింగ్ చేయడం వల్ల మన ఒళ్ళే నష్టపోతుంది, మన బ్రెయినే నష్టపోతుంది, మనకి నిద్ర పట్టదు, మనకు సరిగ్గా ఆకలేదు. ఎవరండి నష్టపోయేది? మళ్ళీ పొద్దున్న లేసి మళ్ళీ అన్ని పనులు మనమే చేసుకోవాలి, వాళ్ళు చేయరు. జస్ట్ వాళ్ళు అనే వరకే ఉంటారు. మీ తప్పు లేనప్పుడు యూ మస్ట్ స్టాండ్ తీసుకొని మీరు మాట్లాడండి. మీ తప్పు లేనప్పుడు, లేదు మీ తప్పు ఉంది అందుకే ఆయన అరుస్తున్నాడు అంటే సైలెంట్ అయిపోండి. మీ తప్పు లేనప్పుడు అయినా కూడా ఆయన అరుస్తూనే ఉన్నాడా, పట్టించుకోవద్దండి. అస్సలు చెవులకు కూడా తీసుకోవద్దండి. అలాంటప్పుడే మనం సరే అనేసాడు వెళ్ళిపోయాడు థింక్ చేయొద్దండి దాని గురించి. మీరు డైవర్ట్ అయిపోండి. మీకు ఇష్టం ఏంటి? దేవుడి పాటల, లేదా సినిమా పాటల, లేదా 90s పాటల, లేదా ఏదైనా సీరియల్ చూడటమా, అలా మీ మైండ్ మీరు డైవర్ట్ చేసుకోండి. కానీ దయచేసి ఏ ఆడ మనిషి కానీ ఓవర్ థింక్ చేయొద్దండి. ఒకవేళ మగవాళ్ళు కూడా ఎవరైనా ఓవర్ థింక్ చేసే వాళ్ళు ఉంటే ప్లీజ్ ఇగ్నోర్, ఆ సమస్యని ఇగ్నోర్ చేయండి అని చెప్తున్నాను. ఏమంటారు?